ఒక చిన్న గ్రామంలో బోలి అనే కష్టపడి పనిచేసే పిల్లి జెసీ అనే బాతు ఆనందంగా ఉండేవాడు. బోలి ఒక చిన్న కూరగాయల తోట పెంచుతూ ఉండేవాడు. ప్రతి క్యారెట్, దుంప, ముల్లంగి అన్ని జాగ్రత్తగా నాటేవాడు. పల్లెటూరు పండోత్సవానికి అతిపెద్ద గుమ్మడికాయను పండించడం బోలి కళ. జెసీ సరదాగా తిరుగుతూ అందరితో సంతోషంగా ఆడుకుంటూ ఉండేది. ఒకరోజు బోలి తన తోటలో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండగా జెసీ అక్కడికి వచ్చింది. హే బోలి, సహాయం కావాలా అని అడిగింది జెసీ. బోలి అనుమానంగా చూస్తూ, ధన్యవాదాలు జెసీ, కానీ ఇది కష్టం, నువ్వు అలసిపోతావు అనుకుంటున్నాను. జెసీ చిన్నగా నవ్వు, అలసిపోవడమా, నేను చిన్నదాన్నే గాని బలవంతురాలనే అని గర్వంగా చెప్పింది. ఆ రోజు నుంచి బోలి తోటలో జెసీ సహాయం చేయడం మొదలైంది. జెసీ మొక్కలకు నీళ్లు పోస్తూ పాటలు పాడేది. వాళ్ళ కృషితో తోట గులాబీ తోటలాగా ఫలించింది. కొన్ని రోజుల తర్వాత గుమ్మడికాయ పెరిగి సూర్యకాంతికి మెరుస్తూ కనపడుతుంది. బోలి మరియు జెసీ ఎంతో సంతోషించారు. కానీ పండోత్సవానికి ముందే గాలి తుఫానులతో కూడిన వర్షం వచ్చింది. గాలులు గట్టిగా వీస్తూ వర్షం గుమ్మడికాయని నాశనం చేస్తున్నట్టు అనిపించింది బోలికి. తమ కృషిని కాపాడుకోవడానికి గుమ్మడికాయని కాపాడడానికి ప్రయత్నించాడు. కానీ గాలులు అతిగా వీస్తున్నాయి. బోలి చేస్తున్న పనిని చూసి జెసీ క్వాక్ క్వాక్ అంటూ అరుస్తూ గట్టిగా తన బాతు స్నేహితులను పిలుస్తుంది. బాతు స్నేహితులారా, రక్షించడానికి రండి అని గట్టిగా పిలిచింది. హృదయాన్ని కదిలించే విధంగా బాతులు గొలుసులాగా ఏర్పడి గుమ్మడికాయని కాపాడాయి. తుఫాను ఎంత గట్టిగా వచ్చినా వాళ్ళ కృషి గుమ్మడికాయని రక్షించింది. పండోత్సవంలో ఆ గుమ్మడికాయని అందంగా పెద్దగా ఉందని న్యాయ నిర్ణేతలు ప్రకటించారు. బోలి జెసీను చూసి నిదానంగా ఇలా చెప్పాడు, జెసీ, నువ్వు లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు. జెసీ సంతోషంగా క్వాక్ అంటూ, బోలి, నువ్వు లేకుంటే ఈ సాధనమును ఊహించలేను. ప్రజలందరూ వీళ్ళ స్నేహాన్ని పొగడటం మొదలుపెట్టారు. స్నేహం బలంగా ఉంటే ఎంత పెద్ద తుఫానునైనా వడగాలునైనా తట్టుకోగలదు. చంద్రుడు అస్తమిస్తూ ఉండగా బోలి జెసీ తన గుమ్మడికాయను గుర్తు చేసుకుంటూ జరిగిన విషయాలు హ్యాపీగా చెప్పుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.